బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనిగిన్లపాడులో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బందోబస్తుకు వెళ్లిన సీఐ కారు ధ్వంసమైంది. గ్రామంలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అసలు ఏం జరిగింది? వివాదానికి కారణమేంటి? డీటెయిల్స్ లోకి వెళ్తే అనిగిన్లపాడు సర్పంచ్ భోజన్ల జ్యోతి భర్త బ్రహ్మంకి చెందిన లారీని తగలబెట్టి వరికోత మిషన్ డీజిల్ ట్యాంకులో ఇసుక పోశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనికి తోడు వారం రోజుల నుంచి వైసీపీకి చెందిన బోశెట్టి త్రినాథ్ వర్గం తనను చంపుతానని బెదిరిస్తోందని సర్పంచ్ భర్త ఆరోపించారు. మరోవైపు త్రినాథ్ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో 33 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు కేసు నమోదైంది. మద్యం కేసులో సర్పంచ్ జ్యోతి భర్త బ్రహ్మం వ్యతిరేకంగా వ్యవహరించాడని వైరం పెంచుకున్నాడు బోశెట్టి త్రినాథ్. తనను నష్టపరిచేందుకే త్రినాథ్ వర్గీయులు లారీకి నిప్పు పెట్టారని సర్పంచ్ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఎస్టీ కులానికి చెందిన తమను త్రినాథ్ కులం పేరుతో దూషించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్రినాథ్ తన భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. 10వ తేదీ నాటికి తల మొండెం వేరు చేస్తామని హెచ్చరించినట్లు సర్పంచ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో త్రినాథ్ ని అరెస్ట్ చేసేందుకు ప్రైవేట్ కారులో అనిగిన్లపాడుకు వెళ్లారు సీఐ జానకీరామ్. దీంతో భగ్గుమన్న త్రినాథ్ వర్గం సీఐ కారుపై అటాక్ చేసింది. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ పైన. ఈ దాడుల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.